ఏమండి మీ చుట్టూ అమ్మాయిలు ఉన్న రూమ్ లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఎవరిని కోరుకుంటారు? ఇది ఒక క్వశ్చన్. నేను నిన్నే కోరుకుంటా. అంతమంది అమ్మాయిలు ఉన్న రూమ్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు నేనంటే ఇష్టం లేదులే. ఉందే. సరే, మీరొక్కరే ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి వచ్చి డోర్ కొడితే తీస్తారా? తీయనంటే తీను. ఆ అమ్మాయి నేనంటే మీకు ప్రేమే లేదులే. ఉందే. సరే, మీకు బాగా ఇష్టమైన అందమైన అమ్మాయి మరియు నేను పక్క పక్కనే ఉన్నామనుకో, మీరు ఎవరిని కోరుకుంటారు? ఇంకెవరు? నిన్నే. అంటే నేను నీకు ఇష్టమైన అమ్మాయిని కాదా? రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నన్ను ఎక్కడో చెత్త కొప్ప నుంచి ఎత్తుకొచ్చారంటగా ఊళ్ళో అందరూ అంటున్నారు. లేదు లేరా. లేదు, నువ్వు నిజంగానే చెత్త కొప్ప నుంచి ఎత్తుకొచ్చావు నన్ను. లేదు లేరా. లేదు, నువ్వు నిజంగానే ఎత్తుకొచ్చావులే. ఒరే, ఎత్తుకొచ్చిందా నిజం అయితే మంచి అందగానే ఎత్తుకొస్తాను కానీ నిన్ను ఎందుకు ఎత్తుకొస్తానా? నువ్వు రోజు మందు తాగుతున్నావు, పెళ్లికి ముందు చెప్పలేదే? నువ్వు కూడా రోజు నా రక్తం తాగుతున్నావు, పెళ్లికి ముందు చెప్పలేదే? నిజం చెప్పినా కానీ కొడతారా? ఏమే, నేను కాస్త బయట దాకా వెళ్ళొస్తా. వచ్చేటప్పుడు చక్కెర తండి. అమ్మ ఎప్పుడు అద్దె ఇద్దాన్ని నా తల్లిని బాగా ఇలాగే విసిగిచ్చావంటే వెళ్ళి సముద్రంలో దూకేస్తా. వచ్చేటప్పుడు చేపలు తండి. అన్నా, గొడవ అవుతుంది, అర్జెంట్ గా రా అన్న. ఎంతమంది ఉన్నారు? 15 మంది దాకా ఉన్నారన్నా. 15 మంది అంటే చాలా తక్కువరా. 20 మంది కానీ ఉంటే వచ్చుంటా. వెనక ఇంకొక 10 మంది వస్తున్నట్టున్నారన్నా. ఈ రోజు బలం కాస్త ఎక్కువగా ఉందిరా. అట్లీస్ట్ ఒక 50 మంది పైన ఉంటా కానీ నేను రానురా రే. 50 మంది ఏమన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చేటట్టున్నారు. ఈ రోజు మంగళవారం రా, లేకపోయింటే వచ్చేసి గుర్తుంటా. రేపు రమ్మని చెప్పు, చూసుకుందాం. సర్లే అన్న, నువ్వు రేపు వస్తావని చెప్పి రేపే రమ్మంటా. ఫోన్ పెట్టా. నువ్వు నేను చంపేద్దామని చూస్తున్నావు నన్ను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, పెళ్ళయి 6 ఏళ్ళు అవుతున్నా నువ్వు నవ్వుతున్నావంటే ఆ అమ్మాయి ఏం బాగుందని రా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నా. నేను అమ్మాయి అందం చూడలేదు, మా మనసు చూసా. అయినా ఆ మనసులో అంతే ఉందని రా. 5 ఎకరాల పొలం, 40 తులాల బంగారం, ఒక ఫార్చునర్ కార్, ఒక బుల్లెట్ బైక్, నెల్లూరులో 4 అంతస్తుల బిల్డింగ్, 2 ఏసీలు, ఒక పెద్ద ఫ్రిడ్జ్, బంగారం చైన్, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, అన్నిటికంటే ముఖ్యం మా మామ 4 బార్లు, ఒకే ఒక కూతురు. అన్నందే ఉంది మా మనసే ముఖ్యం. నన్నే కొడతావా నువ్వు? ఇప్పుడే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా, ఇంకా ఈ జన్మలో ఇంట్లో అడుగు పెట్టినా. చేతమో బోనస్ ఒకేసారి పడ్డాయి 45,000. భార్య ఉండేదే భర్తకి సేవ చేయడం కోసం అండి. ఇందాక నేను అబద్ధం చెప్పాను. నేను కూడా అబద్ధం చెప్పా. డబ్బులతో వేరే ఖర్చు ఉందిలే. నేను ఖర్చు అని చెప్పింది నీకు నగలు తీస్తామనే. పెళ్ళాం అన్నాక అప్పుడప్పుడు చిన్నగా కొడతదండి, దానికే ఫీల్ అయిపోతే ఎలా? ఈ వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, ఇలా పెడుతూనే ఉండాలా. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదో. హలో, ఎవరో? హలో, పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు పేడుందా? ఉందనేగా చెప్తానేది. తిని. నీ అబ్బా ఎవర్రా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది. మరి తిని. నీ అబ్బా ఎవర్రా నువ్వు? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఎంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా?